హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి గడప ముగ్గు వేస్తూ ఒక చిన్న విషయం మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ముందు క్వెషన్ మిమ్మల్ని అడుగుతా. మీకేమైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి నాకునా? ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీకు తెలుసా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకునే లోపల మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మటుకు తప్పకుండా ఆన్‌లో ఉంచుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. ఓకే. వీడియోలోకి వెళ్దామండి. అదేం లేదండి. ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ క్వెషనే కదండీ మిమ్మల్ని అడిగింది. ఆ క్వెషన్‌కి ఒకరోజు ముగ్గురు వాదనలు పెట్టుకున్నారనమాట. వాళ్ళలో ట్రంపు, పుతిన్, జిన్‌పింగ్ ముగ్గురు వాదన పెట్టుకున్నారనమాట. ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారనే క్వెషన్ మీద. అమెరికానా? రష్యానా? లేక చైనానా? ఎంత వాదించినా తేలలేదండి. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది బయటికి రాలేదు. ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనే క్వెషను వాళ్ళలో వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక భారతీయుడు ఇలా వదిలిచ్చాడు మెల్లగా. నాకు తెలిసిందల్లా ఇది మాత్రమే అని అన్నాడు. గూగుల్ సీఈఓ ఒక భారతీయుడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఒక భారతీయుడు. సిటీ గ్రూప్ సీఈఓ ఒక భారతీయుడు. సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ సీఈఓ ఒక భారతీయుడు. అడాబో సీఈఓ ఒక భారతీయుడు. నెట్ యాప్ సీఈఓ ఒక భారతీయుడు. సికో సీఈఓ ఒక భారతీయుడు. నోకియా సీఈఓ ఒక భారతీయుడు. మాస్టర్ కార్డ్ సీఈఓ ఒక భారతీయుడు. డివిఎస్ సీఈఓ ఒక భారతీయుడు. కాగ్నిజెట్ సీఈఓ ఒక భారతీయుడు. పార్టీస్ సీఈఓ ఒక భారతీయుడు. కండ్యూయంట్ సీఈఓ ఒక భారతీయుడు. డియాజియో సీఈఓ ఒక భారతీయుడు. శామ్డిస్క్ సీఈఓ ఒక భారతీయుడు. మోటరోల్ సీఈఓ ఒక భారతీయుడు. హార్మన్ సీఈఓ ఒక భారతీయుడు. మైక్రో సీఈఓ ఒక భారతీయుడు. ఫాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ భారతీయుడు. అలాగే ఎకిట్ బెంకిజర్ సీఈఓ ఒక భారతీయుడు. ఇప్పుడు ఐబిఎం సీఈఓ కూడా ఒక భారతీయుడే అండి. ఒక భారతీయ వంశస్థుడే. బ్రిటన్ ఛాన్సలర్ ఒక భారతీయుడు. బ్రిటన్ హోమ్ సెక్రటరీ కూడా ఒక భారతీయుడే. ఐర్లాండ్ ప్రధానమంత్రి కూడా ఒక భారతీయుడే. మరి ఇప్పుడు చెప్పండి, ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అందరూ సైలెంట్గా అయిపోయారు. అతని క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక సతమతంలో ఉన్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది కదండి. భారతీయుడు గర్వించదగ్గాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో మనం పుట్టడం మనకు గర్వకారణంగా ఉంటుంది. మనం భారతీయులు అని చెప్పుకోవడం కూడా గర్వంగా ఉంటుంది. ఓకే గాయస్, ఈ విషయానికి ఆన్సర్ అయితే మీకు తెలిసింది కదా. అందరూ చెప్పండి జై హింద్. ఓకే, బాయ్ ఎవ్రీవన్. మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.